ఏ జాతక చక్రంలోనైనా సరే లగ్నం ఏదైనప్పటికీ పంచమ స్థానం అనేది సంతాన స్థానం. పురుషులకైతే రీజనరేషన్ కెపాసిటీ ఉందా లేదా, స్త్రీలకైతే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. గుర్తుంచుకోండి, 2వ స్థానంలో కుజుడు, 3వ స్థానంలో శని ఉండి పంచమ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ సంతానకారకుడైన గురుడు గనక ఉన్నట్లయితే అటువంటి జాతక చక్రాల వారికి సంతానం కలిగే యోగ్యత బాగా తగ్గిపోతుంది. కారణం ఏంటంటే 2వ స్థానం నుంచి కుజుడు 5, 9 స్థానాల్ని చూస్తాడు. 3వ స్థానం నుంచి శని కూడా 5, 9 స్థానాలపై దృష్టి సారిస్తాడు. కనుక ఈ 2 దుష్టగ్రహాలు కాబట్టి 5వ స్థానం, 5 నుంచి 5వ స్థానమైన 9వ స్థానం, ఈ రెండిటి మీద ఈ 2 దుష్టగ్రహాల దృష్టి పడుతుంది కాబట్టి వారికి సంతాన యోగ్యత కలగకపోవచ్చు.